మీకు కావాల్సింది లేట్ ఇన్వెస్టర్ స్ట్రాటజీ. మీ స్కిల్ డెఫినెట్ గా 20-25 ఇయర్స్ వాళ్ళ కన్నా మీ స్కిల్ బెటర్ గా ఉంటుంది కదా. మీరు అనుకున్న టైంకి, మీ రిటైర్మెంట్ టైంకి మీరు కూడా నియర్లీ 10 crores కార్పస్ తో రిటైర్ అవ్వచ్చు. 35 ఇయర్స్ ఏజ్ లో 35 దాటిన తర్వాత మీ దగ్గర ఉన్న పెద్ద ఆస్తి మీకున్న ఎక్స్పీరియన్సేనండి. మంత్లీ మీరు ఒక 10,000 రూపాయలు మీకున్న స్కిల్లో నుంచి మీరు ఎక్స్ట్రా ఎర్న్ చేయగలిగితే, నేను నమ్మే ఒక్క నిజం ఏంటంటే భూమి మనని ఎప్పుడూ మోసం చేయదు. ఒక గజం స్థలం అమ్మి మన ఎమర్జెన్సీని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామా? మీరు ఈజీగా లిక్విడేట్ చేసుకోగలిగిన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. హలో, మీ వయసు ఇప్పుడు ఒక 35 ఇయర్స్ దాటిందా? ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు ఎటెళ్ళిపోయిందో అర్థం కాకుండా ఉందా? సరైన సేవింగ్స్, సరైన ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా స్టార్ట్ చేసుకోలేదే మనం అని కొంచెం భయంగా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. నేను మీకు ఒక చేదు నిజం చెప్తాను. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నప్పుడు మనం రోజుకి ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మనం కోటీశ్వరులుగా రిటైర్ అవ్వచ్చు. కానీ ఒక 35 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మీరు లూజ్ అయింది టైం అనే ఒక లగ్జరీని. దానికి అర్థం మీరు ఓడిపోయినట్ట? కాదండి, జస్ట్ లేట్ అయ్యారంతే, ఓడిపోలేదు. చూడండి, ఒకవేళ 20-25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మనం ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే మనం సైకిల్ మీద స్టార్ట్ అయినా సరిపోతుంది కదా. కానీ 35 వచ్చిన తర్వాత, 35 క్రాస్ అయిన తర్వాత మనం అదే డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఇదే సైకిల్ మీద వెళ్తే మనం రీచ్ అవ్వలేం. దానికి ఒక ప్రత్యేకమైన వెహికల్ కావాలి, కాస్త స్పీడ్ గా వెళ్ళగలగాలి. ఈ ఏజ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీ డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వాలి అని అంటే మీకు కావాల్సింది లేట్ ఇన్వెస్టర్ స్ట్రాటజీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్తాను చూడండి. 20-25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ముందుగా స్టార్ట్ చేశారు, కరెక్టే. కానీ వాళ్ళకి లేనిది మీకున్నది ఏంటి? మీకు 10-15 సంవత్సరాల ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉందండి. మీరు చేస్తున్న పని మీద మీకు నాలెడ్జ్ ఉంది. మీ స్కిల్ డెఫినెట్ గా 20-25 ఇయర్స్ వాళ్ళకన్నా మీ స్కిల్ బెటర్ గా ఉంటుంది కదా. విత్ దాట్ పాజిటివ్ నోట్, ఈ వీడియో ఫినిష్ అయ్యే టైంకి మీరు మోస్ట్ ఇంపార్టెంట్ 3 స్ట్రాటజీస్ ని తెలుసుకుంటారు. మొట్టమొదటిది టైం గ్యాప్ ఫిల్లర్. మీరు పోగొట్టుకున్న 10-15 సంవత్సరాల్ని మనం డబ్బుతో ఎలా దాన్ని భర్తీ చేయాలి అన్నది చూద్దాం. నెక్స్ట్ వన్, 50% రియల్ ఎస్టేట్ రూల్. మన వాళ్ళందరూ, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ చేసే అతి పెద్ద రియల్ ఎస్టేట్ మిస్టేక్ అండి. దాని గురించి నేను వివరంగా చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. 90% ఆఫ్ ద పీపుల్ ఈ మిస్టేక్ చేస్తారు, చేస్తూనే ఉన్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకునే మరో అతి ముఖ్యమైన పాయింట్ సర్వైవల్ స్ట్రాటజీ. ఒకవేళ మార్కెట్ పడినా, ఒకవేళ కొన్ని అసెట్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అని అనుకుందాం, అయినా కూడా మీ ఆస్తి కరిగిపోకుండా హైబ్రిడ్ మోడల్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ మీకు ఏది ఇంపార్టెంట్ అనిపించినా ఒక్క లైక్ చేయండి, ఒక్క కామెంట్ చేయండి, అది నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఫస్ట్ వన్, క్యాచప్ స్ట్రాటజీ అండి. మనం నిజాన్ని నిజంగా మాట్లాడుకుందాం. చూడండి, చాలా మంది 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా నేను 5,000 తో 10,000 తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను అంటారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్, సురేష్. రమేష్ తన 25 ఇయర్స్ లోనే నెలకి 10,000 చొప్పున 12% రిటర్న్ ఇచ్చే ఫండ్ లో ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. అతనికి రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పటికీ నియర్లీ 10 కోట్ల పైన కార్పస్ అమౌంట్ ఉంటుంది. అదే మరొక పర్సన్ అంటే సురేష్ అనుకోండి, అతను 35 ఇయర్స్ దాటిన తర్వాత 35-40 ఇయర్స్ లో సేమ్ 10,000తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు అనుకుందాం, సేమ్ 12% రిటర్న్ ఇచ్చే ఫండ్ లో అనుకుందాం. అతనికి రిటైర్మెంట్ వచ్చినప్పటికీ తన దగ్గర ఉండే కార్పస్ కేవలం 2 కోట్ల రూపాయలు. ఇది ఫ్యాక్ట్. సో ఇక్కడ మనం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటే, రమేష్ లాగా రిటైర్మెంట్ వచ్చినప్పటికీ మీ దగ్గర కూడా నియర్లీ 10 crores ప్లస్ కార్పస్ అమౌంట్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి కదా. సో అదే 10,000 రూపాయలతో మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు క్యాచప్ చేయడం చాలా కష్టం. సో మీ ఇన్వెస్ట్మెంట్ ని 30,000కో 35,000కో మీరు పెంచుకోవాలి. ప్రతి మంత్ మీరు 30-35,000 రూపీస్ మీరు సేవ్ చేసుకోగలిగితే మీరు అనుకున్న టైంకి, మీ రిటైర్మెంట్ టైంకి మీరు కూడా నియర్లీ 10 crores కార్పస్ తో రిటైర్ అవ్వచ్చు. లేదా ద సెకండ్ ఆల్టర్నేటివ్, నేను అంతంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేను, ప్రతి నెల 35-40,000 రూపీస్ పక్కకు తీసి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నాకు చాలా డిఫికల్ట్ గా ఉంటది, అది చాలా కష్టం అని మీకు అనిపిస్తే అట్లీస్ట్ ఆ 10,000తో అన్నా స్టార్ట్ చేయండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. ఇది వినటానికి కొంచెం కఠినంగా అనిపించినా మీ ఫ్యూచర్ కోసం మీరు చేయవలసిన పనండి. ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని మిగిలిన అమౌంట్ నే మీరు ఖర్చు పెట్టుకోండి. కనీసం ఇప్పుడైనా మీరు స్టార్ట్ చేసుకుంటే ఇక మీదట మీరు టైం పోగొట్టుకోకుండా ఉంటారు. సో మీ కంఫర్ట్ ని బట్టి మీరు మినిమం 35-40,000 రూపీస్ మీరు ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అక్కడ స్టార్ట్ చేయటం ఈజ్ ఆల్వేస్ బెటర్. అసలేమీ సేవ్ చేసుకోకపోవటం కన్నా ఎంతో కొంత సేవ్ చేయటం బెటర్ కదా.
స్టెప్ 2 స్కిల్ లీవరేజ్. చూడండి, మార్కెట్ మీకు అరౌండ్ 12% పర్ యానం రిటర్న్ ఇస్తుందండి, కానీ మీ స్కిల్ మీకు 50% పర్ యానం రిటర్న్ ఇస్తుంది. 35 years ఏజ్లో 35 దాటిన తర్వాత మీ దగ్గర ఉన్న పెద్ద ఆస్తి మీకున్న ఎక్స్పీరియన్సేనండి. మీ ఫీల్డ్లో మీరు చేస్తున్న వర్క్లో మీకున్న స్కిల్ అండి. డెఫినెట్గా మీరు 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారంటే మీ దగ్గర ఒక స్కిల్ ఉండుంటుంది కదా, ఆ స్కిల్ని లీవరేజ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టు కాకుండా మీ స్కిల్స్ రిలేటెడ్గా మీ ఫీల్డ్కి రిలేటెడ్గా కొత్త ఏఐ టూల్స్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ ఇండస్ట్రీలో మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేస్తున్న కొత్త పనులు ఏంటి, దానికి రిలేటెడ్గా వీడియోస్ని వాచ్ చేయండి. మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు కొత్త స్కిల్స్ ఎంత ఎక్కువగా నేర్చుకుంటే మీ కెరియర్ గ్రోత్ కోసం, మీకు నెక్స్ట్ ప్రమోషన్ రావడం కోసం అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, మీకున్న స్కిల్ తో వీక్లీ ఒక 2 hours వీక్లీ ఒక 3 hours స్పెండ్ చేసి దాని నుంచి కొత్తగా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు అన్న ఆలోచన చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫైనాన్స్ వీడియోస్ చేస్తున్నాను. బికాస్ దీని మీద నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి దీన్ని నేను యూట్యూబ్ ద్వారా లీవరేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నాకు కొంచెం ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. ఒక్క సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, మంత్లీ మీరు ఒక 10,000 రూపాయలు మీకున్న స్కిల్లో నుంచి మీరు ఎక్స్ట్రా ఎర్న్ చేయగలిగితే ఆ చిన్న అమౌంట్ చాలండి. ఆ చిన్న ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది. మీరు అనుకున్న టైంకి మీరు అనుకుంటున్న అమౌంట్ తో హ్యాపీగా రిటైర్ అవడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఈ వయసులో మీ కెరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్ళాలి, మీకున్న స్కిల్స్ ని ఎలా పెంచుకోవాలి, ఆ ఉన్న స్కిల్స్ లో నుంచి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇది మీ ఫస్ట్ టార్గెట్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్, 50% రియల్ ఎస్టేట్ రూల్. మన వాళ్ళందరూ, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ చేసే పనండి. మనందరికీ భూమి మీద ఇన్వెస్ట్ చేయటం అంటే మహా ఇష్టం. ఒక చిన్న ల్యాండ్ కొనుక్కుందాం, లేదా ఒక చిన్న స్థలం కొనేసుకుందాం, ఇలా ఉన్న అమౌంట్ మొత్తాన్ని తీసుకెళ్లి భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారు. నేను నమ్మే ఒక్క నిజం ఏంటంటే, భూమి మనని ఎప్పుడూ మోసం చేయదు. ల్యాండ్ మీద చేసిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది అన్నది నా నమ్మకం. కానీ మనం మిస్ అవ్వకూడని ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. నియర్లీ 85 to 90% ఆఫ్ ద పీపుల్ ఈ తప్పు చేస్తారు. ముఖ్యంగా 35-40 years దాటిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తాన్ని తీసుకెళ్లి ఏ ప్లాట్ లోనో ఏ ల్యాండ్ లోనో ఒక చిన్న స్థలంలోనో ఇన్వెస్ట్ చేసుకుంటారు. దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వచ్చిందనుకోండి, మనం కొనుక్కున్న ఆ పొలంలో నుంచో ఆ స్థలంలో నుంచో ఒక గజం స్థలం అమ్మి మన ఎమర్జెన్సీని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి. ఇట్లా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అక్కడ పొలమో స్థలమో ల్యాండో ఏదో ఒకటి మన దగ్గర ఉంది, ఇక్కడ మనం అప్పు చేసి కూర్చుంటాం, ఆ అప్పుకి హెవీ ఇంట్రెస్ట్ పే చేస్తాం. నా ఎక్స్పీరియన్స్ లో ఇలా స్థలాలను పొలాలను అమ్మటం ఈజీ కాదు కాబట్టి అప్పులు చేసి హెవీ ఇంట్రెస్ట్లు కట్టే వాళ్ళని నేను ఎంతో మందిని చూశానండి. సో దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దన్నా? అలా కాదండి. మీరు ఒక గోల్డెన్ రూల్ ని ఫాలో అయితే అది మన ఎప్పుడు ప్రొటెక్టెడ్ గా ఉంచుతుంది. మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 50% క్రాస్ అవ్వకుండా చూసుకోండి. బ్యాలెన్స్ ఆఫ్ ద 50% మ్యూచువల్ ఫండ్స్ లోనో గోల్డ్ లోనో మీరు ఈజీగా లిక్విడేట్ చేసుకోగలిగిన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీ దగ్గర ఎంత ఆస్తున్నా, మీ దగ్గర ఎన్ని స్థలాలు, మీ దగ్గర ఎన్ని పొలాలు ఉన్నా, చేతిలో క్యాష్ లేకపోతే ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు అంత ఆస్తి ఉండి ఏం లాభం అండి? పైగా మనకొచ్చే ఎమర్జెన్సీస్ లో, మనకొచ్చే అవసరాల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 లక్షల రూపాయలు అవసరమైంది అనుకోండి, కానీ మీ ప్రాపర్టీ వాల్యూ ఒక 25-30 lakhs ఉంది. మనం ఈ 5 లక్షల రూపాయల కోసం ఆ ఎంటైర్ ప్రాపర్టీని అమ్మాల్సి వస్తుంది, లేదా అప్పు తీసుకోవాల్సి వస్తుంది. రెండూ మంచిది కాదు. సో కొంత అమౌంట్ మీరు ఈజీగా లిక్విడేట్ చేసుకోగలిగిన ప్లేస్ లో పెట్టుకుంటే, మీకు ఎంత అవసరమో అంత మాత్రానికే మీరు లిక్విడేట్ చేసుకుంటే మిగతా ప్రాపర్టీ మీకు సేఫ్ గా ఉంటుంది. ఈ సింపుల్ లాజిక్ ని మిస్ అవ్వద్దు. కిల్లింగ్ ద లీకీ బాస్కెట్. మీకు ఏదైనా పెద్ద అప్పులు, ముఖ్యంగా పెద్ద ఇంట్రెస్ట్ పే చేస్తున్న అప్పులుంటే ఫస్ట్ వాటిని అరెస్ట్ చేయాలి, ఫస్ట్ వాటిని క్లియర్ చేసుకోవాలండి. చూడండి, మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు అనుకునేది మనకి అరౌండ్ 12% రిటర్న్ వస్తుంది అని కదా. కానీ మీకు ఇంకొక పక్క పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఉంటే మీరు ఆ పర్సనల్ అండ్ క్రెడిట్ కార్డ్ లోన్స్ మీద నియర్లీ 30-40% ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కదా. ముఖ్యంగా లేట్ గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ పర్సనల్ లోన్, ఈ క్రెడిట్ కార్డ్ లోన్స్, ఈ హై ఇంట్రెస్ట్ పేయింగ్ లోన్స్ అనేది పెద్ద శాపం. ఫస్ట్ మీరు ఈ హై ఇంట్రెస్ట్ ఉన్న అప్పులు తీర్చేసుకుంటే ఫస్ట్ మనకి పీస్ ఆఫ్ మైండ్ వస్తుందండి. ఆ తర్వాత మనం డబుల్ స్పీడ్ తో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో హై ఇంట్రెస్ట్ లోన్స్ ని క్లియర్ చేయడాన్ని ప్రయారిటైజ్ చేయండి. ప్రొటెక్షన్ ఓవర్ ప్రాఫిట్. ఇది కూడా చదువుకున్న వాళ్ళు కూడా అండి చాలా మంది చేసే మిస్టేక్. చూడండి, మీరు ఒక 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు కష్టపడి రూపాయి రూపాయి సేవ్ చేసుకొని చాలా జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని 1 కోటి రూపాయల కార్పస్ మీరు క్రియేట్ చేసుకున్నారు అని అనుకుందాం.
ఇలా జరగకూడదు అని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. కానీ అనుకోనిది ఏదైనా ఇంట్లో జరిగితే, ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లం వస్తే, హాస్పిటలైజేషన్ అయితే ఆ ₹1,00,00,000 కరిగిపోవటానికి పెద్ద టైం ఏమీ పట్టదండి. సో మీ మీద డిపెండెన్స్ ఉన్నారు అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇంట్లో వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఆప్షన్ కాదండి, అది మ్యాండేటరీ. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ ప్రొటెక్షన్ లేకపోతే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గాలిలో పెట్టే దీపం లాంటిదేనండి. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు ఉంటుంది. అట్లాంటి మిస్టేక్స్ చేయకండి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, సైకలాజికల్ షిఫ్ట్. మనకి ఎవ్వరితో పోటీ వద్దు, మనం ఎవ్వరితో పోల్చుకోవద్దు. పక్కింటి వాళ్ళతో, బంధువులతో పోల్చుకోవటం ఫస్ట్ స్టాప్ చేయండి. వాళ్ళు కారు కొనుక్కున్నారు, వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, నేను లేట్ అయిపోయాను, నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మీరు మరింత నెగిటివ్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకుంటున్నారండి. మీ థాట్స్ ఎంత నెగిటివ్ గా ఉంటే మీకు జరిగే విషయాలు కూడా అంత నెగిటివ్ గానే జరుగుతుంది. పక్క వాళ్ళ సంగతి మనకెందుకు, మనం ఈ రోజు బాగున్నామా లేదా, మనతో మనకే కంపారిజన్ అండి. మొన్నటి కన్నా నిన్న బాగుందా, నిన్నటి కన్నా ఈ రోజు బాగుందా, ఈ రోజు కన్నా రేపు బాగుండేలాగా మనం ప్లాన్ చేసుకుంటున్నామా లేదా. ఇలా చూసుకుంటే మీరు పాజిటివ్ గా ఫీల్ అవుతారు, మీరు ఎనర్జెటిక్ గా ముందుకెళ్ళగలుగుతారు. మీరు చేస్తున్న యుద్ధం మీతోనే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి, వెల్త్ క్రియేషన్ అనేది మీరు ఎంత స్పీడ్ గా, ఎంత ఫాస్ట్ గా పరిగెట్టారు అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంతకాలం ఆ రేస్ లోనే ఉన్నారు, మీరు ఎంత లాంగర్ డ్యూరేషన్ పాటు మీ ఇన్వెస్ట్మెంట్స్ ని మీరు కంటిన్యూ చేసుకుంటున్నారు, ఇది ఇంపార్టెంట్. మనం చాలా సార్లు అనుకున్నాం కదా, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే దానికన్నా ఎంత డిసిప్లిన్డ్ గా, ఎంత కన్సిస్టెంట్ గా, ఎంత లాంగ్ డ్యూరేషన్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. 35 years వచ్చినాయి, నేను ఇంతవరకు ఏ పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అని మీరు బాధపడద్దు. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే డెఫినెట్ గా మీరు ఆల్రెడీ రైట్ పాత్ లో ఉన్నారు అని అర్థం. మీరు చక్కటి ఆలోచనలు చేస్తున్నారు అని అర్థం. మీ ఫ్యూచర్ ని మీరు సీరియస్ గా ప్లాన్ చేసుకుంటున్నారు అని అర్థం. సో ఇప్పుడు మీరు తీసుకునే ఈ ఫైనాన్షియల్ డెసిషన్సే మిమ్మల్ని ఫ్యూచర్ లో ధనవంతుల్ని చేస్తుంది. మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా, ఫైనాన్స్ రిలేటెడ్గా, సరైన ప్లానింగ్ ఎలా ఉండాలి అన్న టాపిక్స్ మీదే ఉంటాయి. సో మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. బై బై.